హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ పకోడా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను వీడియోలో. నాకైతే చాలా బాగా వచ్చింది. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. మీకు ఇలాగా రావాలి అని అంటే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అయితే మేకింగ్ ప్రాసెస్ చూద్దామా? ఇది నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్. ఇది బాగా వాష్ చేసుకొని ఇలాగా వాటర్ అంత తీసేసేయాలి. ఇలా ఫ్రెష్గా పెట్టుకోవాలి. దీనిలోకి మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ ఎలా చేయాలి అంటే, ఒక కప్పు, పెద్ద కప్పు సైజు పెరుగు తీసుకోవాలి. పెరుగులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం వేసుకోవాలి. లేకుంటే కాశ్మీర్ చిల్లీ ఉన్నా కూడా పర్లేదు, అదైనా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది కాశ్మీర్ చిల్లీ ఉంటే. నాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను నార్మల్ చిల్లీ వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇలా పొడి వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. ఇంకా గరం మసాలా 1 స్పూను, కొరియాండర్ ధనియాల పొడి 1 స్పూను, నేను రాక్ సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసానండి. ఇది మీ చాయిస్. మీరు వేయాలనుకుంటే వేయచ్చు, లేకుంటే వదిలేయచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇంకా కాశ్మీర్ చిల్లీ కూడా ఆప్షనల్. ఇంకా కసూరి మేతి, ఇది కంపల్సరీగా వేయాలి. ఇది వేసుకుంటేనే మనకు పకోడా అనేది టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమాన్ని అంతా మనము ఉండలు లేకుండా బాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 లెమన్, ఫుల్ లెమన్ వేసేసేయాలి. ఫుల్ లెమన్ వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేనైతే 1 లెమన్ వేసేసాను. గింజలు లేకుండా వేసేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఉండలు అనేటివి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో మనకు పకోడా అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇంకా 1 ఎగ్ ఇలా పగలగొట్టి 1 ఎగ్ అంతా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది ఎత్తి దీనిలో వేసుకొనేసి దీన్ని కూడా మొత్తము చికెన్ పీసెస్ అనేటివి ఏమి డిస్టర్బ్ కాకుండా నైస్గా కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని దానిలోకి 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అన్నా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. నేను 2 స్పూన్స్ వేసాను. సో కార్న్ఫ్లోర్ మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మైదా పిండి అనేది కూడా మనం అంతే క్వాంటిటీ తీసుకోవాలి. సో 2 స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి మైదా పిండి కూడా 2 స్పూన్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఇంకా మైదా అనేది కంపల్సరీగా వేయాలి. ఇవి వేస్తేనే మనకు పకోడా అనేది పకోడాలాగా వస్తుంది. తర్వాత 1 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని అంతా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనం ఫ్రై చేసుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు ఈ మిశ్రమాన్ని తీసుకొని బయట పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 పాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీసెస్ ఎలాగా మిక్స్ లేకుండా నీట్గా ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ అనేది లోపల బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైనే ఉడికిపోతుంది, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. సో టేస్ట్ అనేది బాగా రాదు. అంతే అండి, చాలా సింపుల్ కదా. సో దీనిలోకి మనము ఇంకా స్పైసెస్ ఏమైనా కావాలి అంటే గ్రీన్ చిల్లీ, ఇంకా కరివేపాకు, ఇలాగ జీడిపప్పులు కొంచెం ఫ్రై చేసుకొని ఇలా వేసుకొని యాడ్ చేసుకున్నాము అంటే చికెన్ పకోడా అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టాలి.
ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ వస్తాను. బాయ్.